ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనం, 12వ వచనం, 13వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. నా ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు సరిగా విన్నారు కదా. ఆదికాండం 26వ అధ్యాయము 12, 13 వచనాలు. దేవుడు ఇస్సాకు అనబడినటువంటి వ్యక్తిని అన్ని విధాలుగాను కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మిమ్ములను మీ కుటుంబాలను కూడా ఈ 100 అంతలుగా ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం. అయితే ఇస్సాకు ఎలా వర్ధిల్లాడో మనం గమనించుకోవాలి. ఇస్సాకు యొక్క కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడిందో మనం గుర్తించాలి. అతను ఏ లక్షణాలు కలిగి ఉంటే తన అంతటి వాడయ్యాడో గుర్తించుకుంటే మన కుటుంబాల కొరకు మనం కూడా ఏ లక్షణాలు కలిగి ఉంటే, మన కుటుంబాలు కూడా ఏ లక్షణాలు కలిగి ఉంటే, ఏ ఉద్దేశాలతో ముందుకు నడిస్తే ఈ నూతన సంవత్సరం గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలమో మనం గమనించవచ్చు. అందుకనే మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ప్రారంభంలో అది చిన్నదే అయి ఉండొచ్చు. అయితే ఒక వ్యవసాయం చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆ వ్యవసాయానికి సంబంధించిన ఆ లాభం వచ్చినప్పుడు, ఆ యొక్క ఫలాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ముందుగా ఆ సంతోషంకి వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టం ఏంటి అని అంటే మొట్టమొదటిగా విత్తనమే. ఒక భూమిని సేద్యపరచాలనుకున్నప్పుడు ఆ భూమి సేద్యపరిచినప్పుడు విత్తనంతో ప్రారంభించబడుతుంది. విత్తనంతో ప్రారంభించబడి వాటికి అనేకమైనటువంటి అవాంతరాలు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క పంటను జాగ్రత్తగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప కార్యం జరుగుతుంది. అప్పుడే పంట చేతికి అందుతుంది. అందుకనే రైతు ఎంత ప్రయాసపడతాడో, మరి మనం తినేటువంటి ఆహార పదార్థాలను బట్టి అవి పిండి పదార్థాలు ఉండొచ్చు, ధాన్యమై ఉండొచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పదార్థాలు మనకు మార్కెట్లో దొరికేటటువంటివి, కూరగాయలు, లేకపోతే ఇంకా వేరే అపరాలు, పప్పులు, ఇక రైసు, ఇవన్నీ చూస్తుంటే రైతు ఎంత ప్రయాసపడకపోతే ఆ యొక్క నేలలో నుండి అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయో మనం ఆలోచించవచ్చు. అందుకనే ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము దేవునితో చక్కటి సహవాసం కలిగి విశ్వాసమునకు తండ్రిగా పిలువబడుతూ వచ్చాడు. అందుకనే అదే విశ్వాసాన్ని కొనసాగించడానికి తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద కుటుంబాల వారీగా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి పితరులు, తల్లిదండ్రులు, పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక వారితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అదే పందాలో దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగటం చాలా అవసరం. ఈరోజు అనేక మంది యవనస్తులు చెడు వ్యసనాలకు గురవుతూ ఉన్నారు. అనేక మంది మధ్య వయసులో ఉన్నటువంటి వారు కూడా కుటుంబ భారాన్ని, బాధ్యతను తీసుకోకుండా ఉంటున్నారు. భార్య అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు. అటువంటిప్పుడు పిల్లలు అనాథలు అవ్వచ్చు, లేకపోతే వారు చెడు వ్యసనాలకు కూడా గురవ్వచ్చు. అది మీ తప్పే అవుతుంది. దయచేసి ఈ విషయాల్లో యజమాని తన యొక్క కుటుంబ భారాన్ని మోయటానికి బాధ్యత కలిగి ఉండాలి. యజమానురాలు యజమానికి లోబడి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక గొప్ప ఫలాన్ని అందించాలి. వారికి చక్కగా పిల్లలను కనుక్కున్నప్పటి నుంచి మొదలుకొని వారు
తల్లులు చక్కగా శ్రేష్టమైన వారు. వారు అప్పటికే అనేక నవమాసాలు మోసి బిడ్డలను కనుక్కోవటం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే ఇస్సాకు ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, రెబ్కాను వివాహం చేసుకున్న తర్వాత వారికి కూడా ఇద్దరు పిల్లలు కలగటం జరిగింది. ఇద్దరు పిల్లల్ని కూడా ఇస్సాకు, రెబ్కా ఇరువురు కూడా బాధ్యతగా పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో మనం ఆలోచిస్తే ఇస్సాకు యొక్క కుటుంబం ఎలా వర్ధిల్లటం మనం చూసినప్పుడు మన కుటుంబాలు కూడా ఎలా వర్ధిల్లుతాయి అని మనం చూసుకోవచ్చు. ఇస్సాకు వర్ధిల్లడానికి గల కారణం ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు చేయి విడిచిపెట్టలేదు. ఇస్సాకు చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు, దేవుని యొక్క చెయ్యి ఇస్సాకు విడిచిపెట్టలేదు. అంతేకాకుండా నూరంతలుగా అభివృద్ధి చెందినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కుటుంబాలను కూడా ఆశీర్వదించాలని, మన కుటుంబాల్లో కూడా ఆత్మీయ జీవితంలో కూడా నూరంతల ఫలం పొందాలని, మన పనిలో, మన పరిచర్యలో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, ఆరోగ్యంలో అన్నిట్లోనూ కూడా మనం కూడా వర్ధిల్లాలని మీకు లేదా? నూరంతల ఫలం ఫలించాలని లేదా? దయచేసి సమయంలో మీరు కూడా ఆ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నూతన సంవత్సరంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుని నీవు విడిచిపెట్టకు, నీ చేతిని దేవుడు విడిచిపెట్టడు. అలాగే మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరుకోగలుగుతాం. మనం నూరంతల ఫలం ఖచ్చితంగా పొందుతాం. అయితే అసలు విత్తనమే వేయకుండా మనం ఆశించడం మంచిది కాదు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఈ నూతన సంవత్సరంలో వారు చేయాల్సిన పని, వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ పోతూ ఉంటే వాటిలో 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఖచ్చితంగా ఫలిస్తారు. ఇస్సాకును ఆ వర్ధిల్లినట్లుగా ఆ కాలంలో, ఆ సంవత్సరంలో మనం ఎలాగైతే చూస్తున్నామో మనలను గురించి కూడా మనం చూసుకోవడమే కాదు, ఈ సంవత్సరం అయిన తర్వాత మన చుట్టూ ఉండేటువంటి వారు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోతారు. అదే శత్రువులు అయితే కనుక అసూయ పడతారు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే ఇస్సాకు అబ్రహాము శారాల యొక్క ముద్దుల కుమారుడు. ఇస్సాకు వివాహమైన తర్వాత రెబ్కా భార్యగా వచ్చింది. ఇస్సాకు, రెబ్కాలకు దేవుడు ఒక ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఈ పిల్లలతో ఆ యొక్క కుటుంబం వర్ధిల్లుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవకుండా లేవు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూనే వచ్చినాయి. అందుకనే ఎప్పుడు కూడా సుఖములేనా, ఎప్పుడు దుఃఖమేనా, ఎప్పుడు భారమేనా, ఎప్పుడు కష్టమేనా అని నీవు అనుకోవాల్సిన పని లేదు. ఆర్థిక భారమై ఉండొచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, లేకపోతే నిరుద్యోగమై ఉండొచ్చు, అక్షరాస్యత అయి ఉండొచ్చు, లేకపోతే పంట చేతికి సరిగా అందకపో ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో భార్యాభర్తల యొక్క మధ్యన సమాధానం ఉండకపోవచ్చు, లేకపోతే నీ పిల్లలు చెప్పిన మాట వినకపోయి ఉండొచ్చు, నీ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఒక్కోసారి లోపడకపోవచ్చు, వృద్ధాప్యంలో నిన్ను మళ్ళా విడిచిపెట్టేస్తూ ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినా సరే నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ఈ సంవత్సరంలో నువ్వు ఒక్కసారి ధైర్యం తెచ్చుకోవడానికి నువ్వు దేవునితో ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. దేవునితో అంటూ ఉంటే దేవుడు నిన్ను ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా దేవుడు భార్యాభర్తల మధ్య సమాధానం, పిల్లలు తల్లిదండ్రులతో చక్కటి ఐక్యత, ఒకరికొకరు ప్రేమానురాగాలు కనుపరిచే అవకాశము, అలాగే నీవు నిరుద్యోగంలో ఉంటే నీకు ఉద్యోగాలు, అలాగే నీవు అనుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు. ఏం నిర్ణయించుకోవాలో, ఏది డిసైడ్ చేసుకోవాలో నీకే అర్థం కాదు, అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీ మధ్య ఉంచబోతున్నాడు. అంతేకాకుండా ఆర్థిక పరంగా నువ్వు గత సంవత్సరం ఏదైనా బలహీనంగా ఉంటే కనుక నీవు ఈ సంవత్సరం ఎదగడానికి, వర్ధిల్లడానికి దేవుడు ప్రణాళిక వేయబోతున్నాడు. అయితే దేవుని యొక్క వాగ్దానం ఇస్సాకుకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకనే ఇస్సాకు ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనం చూస్తే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము,
నివసించుము. దేవుని యొక్క వాక్యం తెలియపరిచేది ఏంటంటే, ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. అంటే ఇస్సాకు దేవుడు చెప్పినటువంటి మాట ఫస్ట్ ఏంటంటే, నీ తండ్రిని నేను దీవించాను, ఆశీర్వదించాను, వర్ధల చేశాను. ఇప్పుడు నిన్ను కూడా నేను దీవించబోతున్నాను, వర్ధల చేస్తాను అని చెప్పినప్పుడు ఇస్సాకు కూడా లోబడ్డాడు. మొట్టమొదటిగా దేవునికి కావలసింది నీవు లోబడాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసులతో మంచి సహవాసం కలిగి ఉండాలి. అందుకనే ఈ భూమి మీద దేవుని యొక్క సన్నిధిని, సంఘమును ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ యొక్క సందేశములు అందించినప్పుడు దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకంగా మాట్లాడి నేను బలపరిచి ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈ మాటలు కూడా నీకు అంగీకారం అయి ఉంటే ఈ సమయంలోనే దేవుని యొక్క మాటకు లోపడటానికి ప్రయత్నించి దేవుడు చెప్పింది చెయ్యి. ఖచ్చితంగా అబ్రహాముకు చెప్పినప్పుడు ఎలాగైతే లోబడ్డాడో తన కుమారుడు నుండి ఇస్సాకు కూడా అలాగే లోబడ్డాడు. అలా లోబడటానికి ప్రయత్నం చేశాడు కనుకనే దేవుడు గొప్ప వాగ్దానాలు ఆదికాండం 26వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి కింద. ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. అంటే నువ్వు ఉన్న ప్రాంతంలోనే కాదు, నువ్వు ప్రాంతాలు మారుతున్నప్పుడు కూడా ఉన్న ప్రాంతంలోనే మనం నిలబడగలం, బలపడగలం. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి బయటికి ఎక్కడికైనా వెళ్తే మనం సాధించగలమో లేదో అలా అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు అనేక మంది వారు ఉన్నటువంటిది గ్రామాల నుండి దూర దేశాలు, దూర ప్రాంతాలు వెళ్ళి కూడా సాధించినటువంటి వారు ఉన్నారు. అయితే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, వచ్చినా సరే నువ్వు ధైర్యంగా నిలబడితే నీవు ఖచ్చితంగా సాధించగలవు. దేవుడిని పక్షంగా ఉంటాడు. దేవుడిని పక్షంగా ఉండాలి అని అంటే కనుక ఆయనకు మాటకు లోబడాలి. ఆయన ఇస్తాడంటే వాగ్దానం ఇస్తాడు, వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకనే ఆయన ఎదుట నువ్వు లోబడి ఉండడానికి, నమ్మటానికి, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుందని విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తే నువ్వు గొప్ప కార్యాలు ఖచ్చితంగా చూడగలవు. అయితే మరి ఆయన అలాగా వాగ్దానం నెరవేర్చబడింది అని అంటే ఆయన చెప్పిందా, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేసేవాడు. ఆ వాగ్దానం, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా తన యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అయితే అతను ప్రార్థనాపరుడుగా ఉండేవాడు. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం చూస్తే, 26వ అధ్యాయం 25వ వచనం చూస్తే, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంటే దేవుడు తన యొక్క మాట వినాలి అని అంటే కనుక ఒక బలిపీఠం కట్టాడు. ఒక బలిపీఠం కట్టి ఎంత భయభక్తులు కలిగి ఉండేవాడు అంటే బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకునేవాడు. అయితే మానవుడు తన జీవితంలో ఆ రోజునైతే బలులు అర్పించాల్సి వచ్చేది. విమోచన కొరకు, పాపముల పరిహారం కొరకు, లేకపోతే దేవుని యొక్క మెప్పు కొరకు, దేవుని యొక్క ప్రశంస కొరకు, దేవుని యొక్క ఆ యొక్క ఆదరణ కొరకే అనేక బలులు అర్పించి భయపడుతూ, లోబడుతూ, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పించేవారు బలిపీఠం వద్ద. అయితే ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోన బలియాగము కాబడి పూర్తిగా మన జీవితాలు ప్రభుకు సమర్పించినప్పుడు మరి నశించిన దాన్ని వెతక రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మనం బలులు అర్పించాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. హృదయపూర్వకంగా మనము మోకరించి మరి చక్కగా ప్రార్థన చేయగలిగితే చాలు. మరి నీవు ఉన్నటువంటి స్థానంలో నీకు వయసును బట్టి శరీర బలహీనతలు ఏమైనా ఉంటే నిలబడైనా కూర్చునైనా నువ్వు ఎలాగైతే అలాగా నీవు ప్రభుతో చక్కటి సహవాసం కలిగి ఉండడానికి ప్రార్థనే తొలిమెట్టని ఇస్సాకు ఆ రోజు గుర్తించాడు. మరి బలిపీఠం కట్టిన చోట ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. అలా తన కుటుంబంలో యజమానిగా తన యొక్క ఇంటిని సంరక్షించుకుంటూ, తన చుట్టూ ఉండేవారిని సంరక్షించుకుంటూ, దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు రాబట్టుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం చేసేవాడు. అయితే మరి మనం కూడా అలా చేద్దామా? మరి ప్రార్థనల విషయంలో
గత సంవత్సరం ఏదైనా బలహీనంగా ఉంటే కనుక మీరు మీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి, మరి ప్రార్థన చేసుకోవటానికి, మరి ఆ యొక్క దైవజనులతో పాటు ఆ యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడటానికి మీరు ప్రయత్నం చేస్తారా? అందుకనే మీరు ఆధ్యాత్మికంగా మీ జీవితం బలపరచబడాలంటే కనుక మీరు కొన్ని కట్టుబాట్లతో మరి దేవునితో ఒక మంచి ఒడంబడిక కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఇస్సాకును ఏ రీతిగా అయితే నువ్వు వర్ధిల్లుట నువ్వు చూస్తావు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అలాగే మనకు దేవుడు ఈ సంవత్సరంలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్టు కొరకే ఇస్సాకు ఎలాగైతే ప్రయాసపడి కొన్ని లక్షణాలను కలిగి ఉండి దేవుడు చెప్పింది చేశాడు, తన వాగ్దానాలను నమ్మాడు, ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు. కష్టం వచ్చింది, కరువు వచ్చింది ఒకసారి. అబ్రహాముకి ఎలాగైతే కరువు వచ్చిందో ఒక టైంలో, ఆ కరువు కాలంలో అబ్రహాముని ఎలాగైతే పోషించాడో, అబ్రహాముతో పాటు నమ్మినటువంటి వారిని, అబ్రహాం చుట్టూ ఉండే వారందరినీ కూడా అబ్రహాము ద్వారా దేవుడు ఎలాగైతే పోషించాడో, అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. ఈ రీతిగా ఆలోచిస్తే నువ్వు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో కరువు ఉన్న చోట నుంచి మరలా వేరే చోటకు వెళ్ళినా, లేకపోతే నువ్వు వెళ్ళిన చోటన కరువు వచ్చినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి అని అనుకునేటటువంటి స్థలంలో నువ్వు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో, దేవుడు చెప్పింది చేయటానికి నువ్వు ఏదైనా ప్రణాళిక వేసి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, ఎక్కడికైనా నీవు దేవుడు నిర్ణయించినటువంటి ప్రకారంగా చేయాల్సి వచ్చినా, ఆ సమయంలో నీకు ఏమీ కనిపించకపోవచ్చు, కానీ దేవుడు నీకు పోషించబడటానికి, దీవించబడటానికి, నువ్వే నలుగురికి ఉపయోగకరంగా ఉండేటట్లుగా దేవుడు సమృద్ధితో నింపబోతున్నాడు. అందుకనే నువ్వు కరువు వచ్చినప్పుడు కూడా కృంగిపోవాల్సిన పని లేదు అని ఇస్సాకుకి ఆ రోజున అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు ఎలాగైతే సంరక్షించాడో, ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు కూడా ఇస్సాకుతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా సంరక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈ రోజున అనేక మంది వ్యాపారాలు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తూ ఉన్న సమయాల్లో వారు కొన్ని విషయాల్లో వారి యొక్క తెలివితేటలను బట్టో, లేకపోతే శత్రువులు కొంత పన్నాగం పన్ని వారి యొక్క కంపెనీలు, వారి వ్యాపారాలను అలకల్లోలం చేస్తూ ఉంటారు. నువ్వు జడియకు, నువ్వు భయపడకు, నువ్వు ఆందోళన పడటానికి వీల్లేదు. నువ్వు మరలా నీ తెలివితేటలే కదా అవి. దేవుడికి ఇచ్చినటువంటి ప్రణాళిక అంతవరకు న్యాయం చేస్తావు, కానీ సాతాను పన్నినటువంటి కుట్ర వల్ల కొంత గలిబిలా ఉండొచ్చు. కానీ ఒక్కసారి నువ్వు మరలా మీరు లేవనెత్తబడతారు, మీరు బలపరచబడతారు, నిలబడతారు. నమ్మండి. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా దేవుని పక్షంగా నువ్వు ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఇస్సాకుకు జరిగినటువంటి కార్యం అదే. అందుకనే శత్రువులు చుట్టూ ఉండేటటువంటి వారు, శత్రువులు అంటే ఎక్కడో ఉండరండి, చుట్టూ ఉండేటటువంటి వారు నువ్వు 30 60 100 ఆశీర్వదించబడుతున్నావు అనుకో, వర్ధిల్లుతున్నావు అనుకో, వర్ధిల్లి కొలిది నీ చుట్టూ శత్రుముఖ రెడీ అవుతుంది. వీడు ఇలాగ ఎదిగిపోతున్నాడు. పరదేశం అయితే పొరుగురుడు అని అంటే ఇంకా దారుణంగా నీ చుట్టూ ఉండేటువంటి వారు నేను స్థానిక బలం అని చెప్పేసి స్థానిక బలం చూపిస్తూ ఉంటారు. అయితే స్థానిక బలం చూపించడమే కాకుండా వారు తరిమివేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అటువంటిప్పుడు కూడా నువ్వు కొంచెం ఆందోళన చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా నిలబడగలిగితే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు సక్సెస్ అవుతావు. అందుకనే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఒక వాగ్దాన పుత్రురాలిగా దేవుడు నిన్ను ఆయన దత్తత చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావు, దేవుని యొక్క మార్గంలో నువ్వు భయభక్తులు కలిగి ముందు కొనసాగుతున్నావు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని నువ్వు కోరుకుని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించావో, అప్పటి నుంచి నీ మీద పూర్తి బాధ్యత ఆయనదై ఉంది. ఓకేనా? దయచేసి మన కుటుంబాలు కూడా వర్ధిల్లడానికి ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలను మన ముందు ఉంచాడు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే
ఇస్సాకు కలిగి ఉన్న ఇలాంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలని, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నిటినీ మన పట్ల దేవుడు ఈ సంవత్సరంలో నెరవేర్చునుగాక. దేవుడు మనకున్నటువంటి వాటన్నిటిని కూడా సఫలపరచడానికి ఈ నూతన సంవత్సరము మనలను వర్ధిల్ల చేయునుగాక. మనం ఈ నూతన సంవత్సరంలో వర్ధిల్లుతున్నాము. కన్ఫామ్ మీరు మీ కుటుంబంలో దేవుని పక్షంగా నిలబడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను, దేవుడు మీ పక్షంగా ఉండబోతున్నాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతలుగా వర్ధిల్ల చేయునుగాక. థ్యాంక్ యూ. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు.